నాకు తినటం అంటే చాలా అలవాటు. అందుకనే మా ఇంట్లో వాళ్ళందరూ చాలా ఇబ్బంది పడిపోతారు. ఏంటంటే, ఎందుకు మీరు ఇంత తిండి తింటారు? అది మిమ్మల్ని చూస్తేనే తెలిసిపోతోంది. అయితే దీనికోసం ఏదైనా మార్గం ఉందా? నాకు డయాబెటీస్ లాంటివి ఏమీ లేవు, కానీ ఇంట్లో వాళ్ళు చింతిస్తారు నాకు డయాబెటీస్ అవుతే ఏమవుద్దని. ఇలా అయితే మరి ఏం చెయ్యాలి? అడ్వాన్స్ గా బాధపడుతున్నారు. లేదు, వాళ్ళు ఇప్పటి నుంచే కంగారు పడిపోతున్నారు. ఓ పని చేయండి, మీరెంత తినాలో అంతే తినండి. కాస్త లో క్యాలరీ ఉన్న వాటిని తినండి. తిన్న తర్వాత బాగా వాక్ చేయండి, ఎక్సర్సైజ్ చేయండి. లేదు, ఇక అలాంటిది తినండి. ఇంట్లో అయితే నాకు తినడం తినడానికి ఎవరు? ఏంటి? అలాంటప్పుడు బయట తినాల్సిందే కదా. బయట తింటే ఇంకా లావుగా అయిపోతారు. సరే. అక్కడ అన్నీ అలాగే ఉంటాయి. నూనె వస్తువులు, నూనె ఉంటుంది అన్నిట్లో. అక్కడ మనకి చెప్పేవారెవరూ ఉండరు, లిమిట్ కూడా ఉండదు. వాళ్ళు చెప్తారు మన లాభం కోసమే కదా. ఇప్పుడు డయాబెటీస్ లేదు, మంచి మాటే, అదృష్టవంతులు. బహుశా వస్తే అని ఇంట్లో వాళ్ళు భయపడుతున్నారు. మరి వారికి మీ పట్ల చాలా ప్రేమ, ఫీలింగ్స్ ఉన్నాయి, మోహం ఉంది. అందువల్లే ఇలా అవుతూ నా ఉంటుంది. తిండితోటి వాళ్ళు మొహం అయిపోతారు, ఇంకా చాలా మట్టికి ఇబ్బంది పడిపోతారు. ఇంకా తినటం మొదలు పెట్టానంటే ఇంకా కరువుడ్లా తినేస్తాను. అయితే ఆ ఆగ్రహం నేను వదిలేయాలా? తినండి. లేకపోతే తినద్దా? లేకపోతే బయట మీరు తిన్నా? పని చేయండి, ఎంత తినాలో అంత తినండి, ఏది తినాలో అది తినండి. కానీ ఒక్కొక్క ముద్దని 50 సార్లు నములుతూ నములుతూ తినండి. ఎంత కావాలో అంత తినండి. ఇంత చెయ్యండి చాలు. చూడండి, ఇంత చెయ్యాలని ప్రాక్టీస్ చేయండి చాలు. అవునవును, అది కరెక్టే. అప్పుడే తక్కువ తింటాం. అది మీరు చూసుకోండి. ఎందుకంటే ఒక్క నిమిషంలో ఒక్క చపాతీని తినేస్తాను. ఏం చేయాలి? నమిలి నమిలి తినండి. ధన్యవాదాలు. జై జై సచ్చిదానంద్. సచ్చిదానంద్. నమట్లట్లేదు అసలు. చప్పరిస్తాను, కానీ అది తొందరగా తినేస్తూ ఉంటాను నేను. లోపల నుంచి నా తిండి లాగేసుకుంటుంది. అది స్మాష్ కావాలి, పిండి మైదా బంటి పిండి ఉండాలి, నవలాలి. అవును, కరెక్టే. అప్పుడే సగం జీర్ణశక్తి మనది సలైవాతోనే అవుతుందన్నమాట. ఇక ఇదంతా అవ్వదప్పుడు. ఇక కానీ టైం పోతుంది కదా. టైం పోతే అంత నిద్ర తగ్గుతుంది కదా. టైం టైం చాలా కలిసి వస్తుంది. చాలా తక్కువ. మీరు ఎంత తక్కువ తింటారో అంత నిద్ర తగ్గుతుంది, అంత మీకు తినే సమయాన్ని పెంచుకోవాలి. నిద్రలో ఉన్నప్పుడు కూడా వాటి గురించి ఆలోచిస్తానని అంటారు, కలవరిస్తాను. హా, గురక. సరే, అది మీకు నష్టం చేయకూడదు, ఇతరులకు నష్టం. ఏదైతే ఇబ్బంది ఉందో దాని గురించి మాట్లాడుతున్నాను నేను. నేనైతే నా అడ్జస్ట్మెంట్ చేసేసుకుంటానండి. కాస్త బ్రేక్ తీసుకుని నమిలి నమిలి తినండి. లాభం అదే ఉంటుంది. తర్వాత వచ్చే ఇబ్బందులు శరీరానికి కష్టం అవుతుంది కాస్త. అదేంటంటే ఇంట్లో సుక్క చపాతీలు పెడతారు నాకు, ఎందుకంటే కొలెస్ట్రాల్ తగ్గుద్దని. ఇప్పుడైతే నేను సుక్క చపాతీలే తింటున్నాను. నెయ్యి లేకుండానే తింటాను. మంచిదేగా. కొలెస్ట్రాల్ వస్తే ముందు నుండి తక్కువ తింటుంటే ఆ బాధ ఉండేదే కాదుగా. సరే, కాస్త జాగ్రత్త, ఆరోగ్యం. సరే. జై సచ్చిదానంద. కొన్ని ప్రశ్నలు వచ్చాయి. రాజేంద్ర త్రివేది అభిప్రాయం ఎలా చెప్పాలి?
అందరినీ నిర్దోషిగా ఎలా చూడాలి, తమ సంస్కారం, గౌరవం, బుద్ధి ప్రకారంగా అభిప్రాయం ఏర్పడుతుంది. ఏర్పడ్డం అంటే అక్కడ అహంకారంకి రక్షణ అవుతుంది. మరి అభిప్రాయం వస్తుంది. నిష్పక్షపాతంగా దర్శనం ఎందుకు అవుతుంది? ఏమంటే అభిప్రాయం అహంకారంతో ఏర్పడుతుంది. బుద్ధి చూపుతుంది, అహంకారం ఏర్పడుతుంది. అలా ఇక అహంకారం ఎప్పటి వరకు అహంకారం పట్ల దృష్టి వెళ్ళదో అప్పటి వరకు అభిప్రాయం ఏర్పడుతుంది. ఎలాగైతే అభిప్రాయం ఏర్పడుతుందో అభిప్రాయంతో మనసు ఏర్పడుతుంది. అభిప్రాయాన్ని ఎన్ని ఏర్పరచుకుంటామో అన్ని మనసులు ఏర్పడుతూ ఉంటాయి. అభిప్రాయంతోనే మనసు ఏర్పడుతూ ఉంటుంది. ఎలా అంటే ఒక వ్యక్తిని మీరు చూశారు, కాస్త పరిచయం కాగానే మీరు అభిప్రాయాన్ని ఏర్పరచుకున్నారు. ఆ వ్యక్తి ఎంతో దొంగ, కొంచెం కూడా టచ్లోకి వెళ్ళొద్దు అని. ఇక ఎప్పుడైనా మీరు ఏదైనా పార్టీలో రోడ్డుపైనైనా దూరంగా చూసినా మీ దగ్గరికి వచ్చి మాట్లాడకపోయినా మీరు కూడా మాట్లాడలేదు, కేవలం దూరం నుంచి చూశారు అంతే. అయినా మీ మనసు ఆ సమయంలో కట్టుబడి ఉంటుంది. ఇక మీకు చెప్తారు, ఓహోహో వీడు పెద్ద దొంగ, దూరంగానే ఉండండి వీడికి. ఇక మీకు అతనితో ఇచ్చిపుచ్చుకోవడం అనేది ఏమీ లేదు. అయినా మీ అభిప్రాయం మీ ఎదురుగా వచ్చి నిల్చుంది. బహుశా అతను అలాంటివాడు కావచ్చు, కాకపోవచ్చు కూడాను. ఇక అయితే మీరు పశ్చాత్తాపం తెలుసుకుని ప్రాయశ్చిత్తం చేసుకుని పూర్తిగా మారిపోయారు. కానీ మీ అభిప్రాయం మీ వద్దే ఉంది. దాని నుండి మీరు జీవితాంతం బయటపడలేరు. ఇందులో మీకే నష్టం. అందరినీ నిర్దోషిగా చూస్తారు. అభిప్రాయం ఎప్పటి వరకు ఏ వ్యక్తిపైన ఉంటే మీరు వారిని నిర్దోషిగా ఎలా చూస్తారు? మీ ప్రశ్న అందరినీ నిర్దోషిగా ఎలా చూడడం? దృష్టి చాలా విశాలంగా ఉండాలి. ప్రతి వ్యక్తి తన కర్మ ప్రకారం నడుస్తుంటాడు. ఏది చేసినా తన కర్మ ప్రకారమే చేస్తుంటాడు. ఇక మనం వాణ్ణి దోషిగా ఎలా చూడగలము? ఇక ఈరోజు ఏదైనా తప్పు చేస్తుంటే అతని కర్మ, ఆ కర్మ మారుతూ ఉంటుంది. కొద్ది రోజుల తర్వాత ఆ కర్మ, కొద్ది గంటల తర్వాత ఆ కర్మ మారుతుంది. ఇక ఇంకోటి మరోటి అలాగే చేయడం కుదరదు. కానీ మనం ఓసారి ఏర్పరచుకున్న అభిప్రాయం, దానికోసం అదే అభిప్రాయాన్ని ఉంచుకుంటాము. అతను మారుతూనే ఉంటాడు కర్మ ప్రకారంగా. ఇక మనకే ఈ ప్రాబ్లము. మనం అతని దోషిగా చూస్తూ ఉంటాము. ఇక ఎదురుగా రాగానే మనకి అతని పట్ల ద్వేషం ఏర్పడుతుంది. అతని పట్ల ప్రేమభావంతో ఉండలేము. ఇక అంతిమ దృష్టి ఇదే అయిపోతుంది. ప్రతి జీవిలో పరమాత్మ విరాజమానమై ఉంటాడు. ఆ దృష్టితో చూస్తే మనకి అందరూ భగవంతులుగానే ఉంటారు. ఆ దృష్టితో చూస్తే అందరూ దోషులే. మన సంస్కారాన్ని మనసు, బుద్ధి ప్రకారంగా అనుకోవాలా? అభిప్రాయం అహంకారంతో ఏర్పడుతుంది. ఎక్కడ అహంకారానికి రక్షణ ఉంటుందో
అహంకారానికి రక్షణ అంటే మీ అహంకారం ఎలా ఉన్నది అలాగే ఉంటుంది. ఇక పెరుగుతూ ఉంటుంది, తక్కువ కాదు. ఎక్కడ అహంకారానికి రక్షణ ఉంటుందో, ఏ విషయంలో రక్షణ ఉంటుందో ఆ విషయం పెరుగుతుంది, పోదు. అంతమే కాదు. అహంకారం అను బుద్ధి అనండి, ఏదన్నా చెడన్నా అలవాట్లున్నా చెడు అలవాట్లన్నా మీరు దానికి రక్షణ చేస్తుంటే చెడుకి ఎక్స్టెన్షన్ అవుతుంది. రవిశంకర్ ఠాకర్. రవిశంకర్. నమస్కారం నిరమ. నేను నా బట్టల గురించి మాట్లాడాలనుకుంటున్నాను. నేను ఏదైనా షర్ట్ వేసుకెళ్తే అనుకున్నది సాధిస్తాను, కానీ ఎప్పుడు ఎలాగుంటుందంటే నేను ఏదైనా డ్రెస్ కరెక్ట్గా వేసుకోకపోతే నేను అనుకున్నది సాధించలేను. అప్పుడు ఏమవుతుందంటే నేను వేసుకున్న ఈ బట్టలు లేకపోతే ఈ షర్ట్ వల్ల ఏమీ జరగట్లేదని. ఇంకా ముందుకు వెళ్ళకు, లేకపోతే ఏమీ వేసుకుని వెళ్ళకపోతే ఇంకా మంచి సక్సెస్ ఉంటుందనుకుంటే. ఇవన్నీ తప్పుడు నమ్మకాలు. నమ్మకమే. ఒకదాని నుంచి రెండోసారి అయితే ఇంకా నేను మనసులో అలా నాకు ఆ ఫీలింగ్ వచ్చేస్తుంది. ఇది కోయిన్సిడెన్స్ కేవలం. బట్టలకు సక్సెస్కి ఏమిటి సంబంధం? కొంతమంది అంటారు మంచి పని కోసం వెళ్తుంటే ఆవు ఎదురొస్తే మంచి అవుతుంది అని, గాడిదొస్తే కాదని. అందరిలోనూ ఆత్మ ఉంది, దాన్ని చూడండి. భగవంతుడు ఉన్నాడు, ఆయన్ని చూడండి. ఇక సక్సెస్ ఏముంది? ఇప్పుడు ఏమవుతుందంటే ఎప్పుడైనా కన్ను రెప్ప తెరుచుకుంటూ పోతే ఏదైనా అపశకనాలు జరుగుతాయేమో. ఏమంటే మనసులో ఉంది ఆ నమ్మకం, బిలీఫ్. అది నమ్మకం భ్రమ అని అంటారంతే. అది మనసులోనే ఉంది. ఆ నమ్మకం ఆధారంగా మన దృష్టి అలాగే మారుతూ ఉంటుంది. ఇక ఆ దృష్టితో మనం చూస్తాము, ఆ దృష్టి ప్రకారంగానే మనకు కనిపిస్తుంది. అలా కాకుండా ఇంకేమీ కనిపించదు. మనమే మన దృష్టిని గోడ కడుతున్నాము. ఇక అలాగే అవుతుంది సైకలాజికల్ ఎఫెక్ట్తో. ఇక మీరు పూర్తిగా ముక్తి మనసుతో ఉంటే ఇంకేమీ లేదు. ఏం జరుగుతా చూడండి, జరగని. ఏం జరిగినా మన ప్రకారమే, కర్మ ప్రకారంగా ఉంది. బట్టలు లేదా ఇతర వస్తువులు అది ఇది మన కర్మను మార్చలేవు. ఏది మన కర్మను మార్చలేవు. ఇదంతా కేవలం కృష్ణ భగవంతుడు గీతలో, భగవద్గీత, మహాభారత యుద్ధం ఆపడానికి ఎన్ని ప్రయత్నాలు చేశారు. అందరికీ చెప్పారు, ఎవరినీ వదల్లేదు. కానీ యుద్ధం జరిగింది. చివరికి వారు కూడా నేర్చుకున్నారు, అర్జునుడికి నేర్పించారు ఈ యుద్ధం జరిగి తీరుతుంది అని. ఈ కర్మని ఎవ్వరూ స్టాప్ చేయలేరు, దీన్ని ఎవరూ మార్చలేరు. ఈ సిద్ధాంతాన్ని తెలుసుకో. సిద్ధాంతంలో తేడా రాదు. ఇదంతా నీ భ్రమ, మనసులో నుండి తీసేయి. ఇక షర్టు ఇది వేసుకుంటే నాకు లాభం అని అనుకుంటారే, ఆ షర్టుని ఈరోజే ఇంటికి వెళ్ళి దానం ఇచ్చేయండి. అప్పుడు దానికి గురించి ఆలోచించాల్సిన పనే లేదు. ఎంత భారం మోస్తారు నెత్తిమీద, ఇంత. ఇక మంచి పని చేయాలనుకున్న ఆ రోజు ఆ షర్ట్ చాకలివాడి దగ్గర ఉంటే భార్యకి లెఫ్ట్ అండ్ రైట్ తిడతారు, ఆమెని ఏడిపిస్తారు. ఇది నమ్మకం, కేవలం నమ్మకమే. ఇది ఇంకేమీ కాదు. అయితే రాశిను రత్నాలు ఈవెన్ అయ్యేనా ఏదైనా ప్రభావాలు చూపిస్తాయా? అంటే కొంతమంది వేసుకుంటారు కదా రాశి రత్నంలో ఏంది. ఓ అవును, వేరే వేరే రంగులు, ఎరుపు, పసుపు, రాళ్ళు, అవే కదా. ఏదైనా ప్రభావాలు ఉంటే దాన్ని తప్ప వేసుకుంటారు. ఏ గ్రహానికి ఏ రాళ్ళు సరిపోతాయో అలా కొంతమంది వేసుకుంటారు. అన్నీ 9 గ్రహాలు 9 మొత్తం 10 వేళ్లకి కూడా పెట్టుకున్నా మీ కర్మ మారదు. తెలిసిందా?
ఇదంతా కేవలం కాన్సంట్రేషన్ కోసమే. మనసుకు ఆశ్వాసన దొరుకుతుంది దీనివల్ల. ఇది వేసుకుంటే రాశికి లాభం కలుగుతుంది అని, ఇక మనకి 6 నెలల తర్వాత చాలా బాగుంటుంది అని. కనీసం 6 నెలల కోసం శాంతి. ఇక ఆ తర్వాత ఏం జరిగిందో ఎవరు చూసొచ్చారు? ఇక ఎప్పుడూ ఆత్మ మారుతూనే ఉంటుంది. ఈరోజు దుఃఖం ఉంటే కొద్ది రోజుల తర్వాత సుఖం వస్తుంది. మీకు అనిపిస్తుంది దీనివల్ల అయింది అని. నేను వీటిని నమ్మను. మీరు మీ పనిని చేసుకుంటూ పొండి. దీనివల్ల ఏంటంటే కొంచెం శాంతంగానే వెళ్ళిపోద్ది జీవితం. కానీ మీరు మీ ఆలోచనని శాంతి ఎందుకు ఇవ్వరు? ఇలా అబద్ధపు శాంతి ఇవ్వడం వల్ల ఏం లాభం? నిజమైన శాంతినివ్వండి. నిజమైన దృష్టిని తెచ్చుకోండి. నిజమైన మార్గంలో వెళ్ళండి. ఏది మీ జీవితంలో దొరికినా దాన్ని నేను ఏది వచ్చినా సరే నా ఎదురుకుండా దాన్ని ఫేస్ చేస్తాను. మంచి రానిండి చెడు అయినా జీవితంలో 2 వస్తాయి. ఒకటే వస్తుందా? జీవితాంతం 2 ఉంటాయి. సుఖం ఉంది, దుఃఖము ఉంది. రెండింటి కోసం సిద్ధంగా ఉండాలి. సుఖం కోసమో ఇంకా దుఃఖం కోసం కూడా. ఒక్కటే రాదు. సుఖం వస్తే బావుంటుంది, ఇక రాసుల వెంట పడము. దుఃఖం వస్తే వెంటనే పరిగెడతాము. ఇదే మన వీక్నెస్. దుఃఖాన్ని మనం అంతే మంచి మనసుతో ఫేస్ చేయము. దాన్ని కూడా అలాగే ఫేస్ చేయాలి. అంతే ప్రేమగా ఉండాలి. ఓటమిలో గెలిస్తే సంతోషిస్తే ఓటమిలో కూడా సంతోషంగా ఉండాలి. రెండింటినీ సమానంగా చూడాలి. స్పోర్టివ్గా ఉండాలి. తెలిసిందా? ఎప్పుడూ వస్తుంది సక్సెస్ కూడా, ఓసారి అన్సక్సెస్ ఉంటుంది. అసఫలత జీవితంలో 2 చక్రాలు. రెండిటి కోసం సిద్ధంగా ఉండాలి. నిరుమా, నేను మార్కెటింగ్ డివిజన్లో పనిచేస్తాను. అయితే ఈ రోజుల్లో కాంపిటీషన్ చాలా ఉంది. అయితే పెద్ద పెద్ద టార్గెట్లు ఇస్తారు, ఇది చేయాలి, ఇలా చేయాలి. దీంతో ఇది పర్వాలేదు. కానీ కంపారిజన్ టైంలోనే ఏం జరుగుతుందంటే ఒక మనిషిని ఇంకో మనిషితో పోల్చుతారు. ఒక బ్రాంచ్ నుంచి ఇంకో బ్రాంచ్కి కంపేర్ చేస్తారు. జోన్కి కూడా కంపారిజన్ చేస్తారు. అయితే దీనికోసం ఉపాయం ఏంటి? ఎలా చేయాలి? అందరూ చేస్తే చేయనండి. మనం చేయాల్సిన పనేమిటి? మనకు దాని ప్రభావం పడాల్సిన పనేంటి? మనం మన సిన్సియారిటీ, ఆనెస్టీగా ఉంటే చాలు. ఎవరు ఏం చేసినా దాని ప్రభావం మనపై పడకూడదు. ఏం ప్రాబ్లం ఉండదప్పుడు. మనం మన ఆనందంలో ఉండాలి. బాధ్యతని పూర్తి చేయాలి. ఎంత పని ఉంటే అంత చెయ్యి. అది కౌంట్ అవుతుంది. ఈ కంపారిజన్ అది ఇది దీంతో మీరనుకుంటున్నారు మీకు ప్రమోషన్ దొరుకుతుంది అని. ప్రమోషన్ మీ పని వల్ల సిన్సియారిటీ, ఎంత ఆనెస్టీగా ఉంటారో దాన్ని బట్టి మీ పర్ఫార్మెన్స్ పై ఉంటుంది. వాటిపై కాన్సంట్రేషన్ చేయండి. మిగతావి ఎవరేం చేయాలన్నా చేయనియండి. థ్యాంక్ యూ, ధన్యవాదాలు. యు ఆర్ వెల్కమ్. జై సచ్చిదానంద్. చెప్పండి గోవింద్ గారు. నిర్మా నాకు ఒక్కడే కొడుకు. వాడు చదువుకుంటానికి అమెరికా వెళ్ళిపోయాడు. నేనే పంపించాను వాడిని. కొంతమంది చెప్తారు మీరు చాలా బాగా చేశారని. కొంతమంది అంటారు కొడుకు వెళ్ళిపోయాడు, డబ్బులు పోయినాయి. ఇప్పుడు ముసలి వయసులో ఎవరికి తోడుగా ఉంటారు? అయితే తప్పేంటి, కరెక్ట్ ఏంటి? దీని గురించి మీరేదన్నా ఉపాయం చెప్తారా? మీరు మనసులో ఏమనుకోవాలంటే, ముసలి అయినప్పుడు నాకు ఎవరైనా సేవ చెయ్యాలి. అంచాన పడ్డాను, అప్పుడు నాకు నీరివ్వాలి, అన్నం తినిపించాలి, నాకు సేవ చెయ్యాలి, ఇలాంటి పిల్లాడు కావాలి అని. ఇలా టెండర్ ఎందుకు చేసుకోకూడదు? నేనే అందరికీ సేవ మొత్తం జీవితం చేస్తూ చేస్తాను. అలా ఎందుకని మీరు టెండర్ చేసుకోలేరు? ధన్యవాదాలు. కానీ నేనేం ఆలోచిస్తానంటే నా ఆలోచనతోటి
కానీ జనాలు అనే దాంట్లో వేరే అర్థం ఉంది. అందరికీ మీరే చెప్పండి, నాకు నా పిల్లాడి సేవ అక్కర్లేదు, ఒకవేళ మీకు కావాలంటే నేను సేవ చేయడానికి సిద్ధం. ఇలా జవాబివ్వండి. మనకి జవాబు చెప్పడం రావాలి. అబ్బాయి కెరియర్ ఏర్పడుతుంటే, చక్కగా అభివృద్ధి చెందుతుంటే, బాగుపడుతుంటే కానియండి. మనం ఎప్పటిదాకా నా కొడుకు అంటూ ఉంటాము? ఇలా కాదు, ఇక్కడ హిందుస్థాన్లో ఉన్నా కూడా వేరే ఊర్లో ఉన్నా ఒకే ఇంట్లో ఉన్న తండ్రి కొడుకులు, కోడలు అత్తగారికి పడదు, అప్పుడు వేర్వేరుగా ఉంటారు, ముఖం ఒకరినొకరు చూసుకోరు కూడా. అవునా కాదా? అవును, అవుతుందండి. మీరు దూరంగా ఉంటారు, ప్రేమగా ఉంటారు. ఎప్పుడైనా వస్తే మీరు ఇక్కడికి వస్తారు, మీరు అక్కడికి వెళ్తూ ఉండండి. ప్రేమ ఉంటుంది. ఇంకేం కావాలి? ఇక మనం ఎప్పుడూ అప్పుడు అభిప్రాయం ఉంచుకోవద్దు. ఎందుకంటే చూడండి, మన కర్మ సిద్ధాంతం ఏమంది? మనమే మన కర్మను ఏర్పరచుకుంటాము, మనమే స్వయంగా దాన్ని ఏర్పరచుకుంటాము. కర్మకి మీరే స్వయంగా బాధ్యులు, ఇంకెవరూ కాదు. మీరు ఎలాంటి భావన ఉంచుకుంటే అలాగే పొందుతారు. ఇక ఎందుకీ నెగటివిటీలో ఉండటం, పాజిటివ్లో ఉందాము. దేన్నైనా నెగటివ్ దృష్టితో ఎందుకు చూడటం? నేను ఇదే చెప్తాను. నేను ఎవరి సేవనైనా తీసుకునే కంటే ఇంకోళ్ళ సేవని చేస్తూ మరణిస్తాను అని. మరణించాలి అంటే అందరూ మరణించాలే కదా. నెగటివ్ ఫామ్ అవసరం లేదు. ఏది వస్తే అప్పుడే చూద్దాము.